ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఎంఎస్పి చూస్తే 1750, రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం 1350. ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం. ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతు కన్నా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బీకేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము, ఈ రేటు కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది, వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది. ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతుకు తోడుగా నిలబడేవారు. ఏ పంట రేటు తగ్గినా కూడా వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి తోడుగా రైతుకు ఉండేది. ఇవన్నీ గతంలో దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా 5 సంవత్సరాలలో 7,800 కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది. సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఒక యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలోనూ ఆర్బీకేలోనూ ప్రతి రైతుకు బాసటగా ఉండేది. ఏ పంట రేటు తగ్గినా కూడా వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి తోడుగా రైతుకు ఉండేది. ఇవన్నీ గతంలో దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా 5 సంవత్సరాలలో 7,800 కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది. వేల మంది వచ్చారు, 15,000 మంది దానికి వచ్చారు. ఇది నేను చెప్పిన మాట కాదు, మీ మీడియా, స్థానికులు, అక్కడ ప్రజలు అందరూ చెప్పింది. పోలీస్ లేదు, అక్కడ సెక్యూరిటీ అసలు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. అడిగితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి అది ప్రైవేట్ అంటే ఏంటి వాడింది? ఎక్కడైనా క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది, గుంపుడుతుంది అంటే ఎందుకు జరుగుతుంది చూసుకో బాధ్యత ప్రభుత్వం లేదా? ఎవడో ఒక సర్కస్ ఊర్లో పెట్టుకుంటారు ప్రైవేట్ వచ్చి, అక్కడ వచ్చి జనం గుంపుకూడదని ప్రైవేట్ పోలీస్కి బాధ్యత లేదా? అలాంటిది పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయం కూడా ఆ ఒక్కరోజు కాదు. అంతకుముందు అప్పటికే 6 నెలలు అయింది, ఏప్రిల్లో అది ప్రారంభించారు. ఈ 6 నెలల కాలంలో ప్రతి సినిమా నాడు మినిమం 2,000 నుంచి 3,000 మంది వచ్చేవారు అనేది అందరూ చెప్తున్నారు. ఆ రోజు పర్వదినం ఏకాదశి, అందుకు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ జ్ఞానం కూడా ఉన్నది, ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా అది ప్రైవేట్ దానికి. మరి గ్రామాల్లో ఉన్న దేవాలయాలు, మరి రామాలయాలు, అమ్మవారి గుళ్ళు ఇవన్నీ ప్రైవేట్ కాదా? మరి జాతరలు ఇవన్నీ జరిగితే మరి వాటికి వచ్చి పోలీసుకి బాధ్యత లేదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఏంటి మాటలు రాజ్యంగా మాట్లాడతారు. అంతకుముందు 2 నిమిషాలు జరిగింది, తిమ్మతంలో జరిగింది, తిరుపతిలో జరిగింది. అదేం దౌర్భాగ్యమో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి సంగతి. మరి 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి కదా, మా వైసీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అధికారం ఉంది కదా, ఎప్పుడు ఇన్సిడెంట్ జరగలేదు అంటే అప్పుడు రాలేదు. ఎవరు మనసు చచ్చిపోయారా? 10 మంది చచ్చిపోయారా? ఎక్కడ చచ్చిపోయారు చెప్పండి. నేనే చెప్తాను, రాముడు ప్రజల తాలూకా చనిపోయారా చెప్పండి. ఒక్క ఇన్సిడెంట్ జరిగింది ఇటు ఎందుకు? ఎక్కడైనా ఆ రామతీర్థాల్లో కానీ ఎప్పుడైనా ప్రతి శివరాత్రికి అక్కడ యాత్ర జరుగుతుంటుంది, శ్రీరామనవమి జరుగుతుంటుంది. దాని ముందే ప్రకాశంగా అక్కడ వచ్చి చూస్తాం, మీకు సమావేశం పెట్టుకుంటాం, అధికారులతో పోలీసు అన్న రెవెన్యూ పోలీసు ఎన్విరాన్మెంట్ అందరూ కలిసి పెట్టుకుని దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాం. కాబట్టి విషయం తాగట్లేదు. ఇప్పుడు ఏదైనా ఏం చెప్పినట్టు కాదా? అవును కదా, చేయాలి కదా అంటారు. చేయకండి ఏంటిది?
చచ్చిపోయిన తర్వాత వచ్చి ఇది ఉంటానంటే మాట్లాడుతుంటే ఏ విధంగా ఇది ధర్మం ఇది అంటే మానవ ప్రాణం నీ ప్రాణం అయితే ఒకటి ఇంకా పక్కోడి ప్రాణమైతే ఒకటి మన కుటుంబ సభ్యుల ప్రాణమైతే ఒకటి ఏంటిది ఇదేనా అందుకనే ప్రజలు వచ్చి మనకు వచ్చి అధికారం ఇచ్చింది ఒకసారి ఓటు తీసుకుని అధికారాన్ని తెచ్చుకుంటే ఈ 5 కోట్ల మందికి 5 సంవత్సరాలు కష్టాలు ఉండదు అది బయట వాడా ఇంట్లో వాడా లేకపోతే నువ్వా మన సొంతం మన ప్రాణాన్ని కాదు అది బాధ్యత అది మనకి భారత రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తి లేదే ఆర్టిస్ట్ రాజ్యంగా మాట్లాడుతుంటే అది కూడా ఇప్పుడు ఎవరు చిన్నవాడు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తి మాట్లాడటం ధర్మం ఇది అయింది ఆ సగం బట్టలు వచ్చి దర్యాప్తు చేయమంటే దర్యాప్తు చేయదు దర్యాప్తు చేసిన తిరుపతిలోనూ దర్యాప్తు చేసిన మన సంవత్సరం జరిగిన దానికి ఏంటి మీరు నేర్చుకుంది ఆ సంఘటనల పట్ల ఆ ప్రాణ జరిగిన నష్టం పట్ల ఆ తర్వాత మీరు ఇచ్చిన ఎస్ఓపి ఏంటి చెప్పండి మీ రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో తిరుపతిలో జరిగిన సంఘటనల పట్ల ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో మీకు రాబోయే కాలంలో జరిగే ఇలాంటి దేవాలయం ముందు ఎక్కువ భక్తులు సమకూరే నేపథ్యంలో హాస్పిటాలిటీస్ లో పవిత్ర దినాలలో ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవడానికి ఎస్ఓపి రిలీజ్ చేసింది స్టాండ్ ఆపరేషన్ ప్రాక్టీస్ ఏమైనా చెప్పారా సంవత్సరం జరిగిందో చెప్పారా చెప్తే దాన్ని ఏమైనా అవలంబిస్తున్నారా మీ బాధ్యత ఎక్కడ మీ బాధ్యత రైతు దగ్గర లేదు భక్తుల దగ్గర లేదు మా పేదవాడికి ఆరోగ్యం లేదు పిల్లలు చదువుకునే పరిస్థితి దగ్గర అక్కర్లేదు మరి ఏ అంశంలో మీకు చిత్తూతుంది ఏ అంశంలో మీకు బాధ్యత ఉంది ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 18 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు 18 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనేక ప్రశ్నలు ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలు పడేటువంటి ఇబ్బందుల గురించి సాక్ష్యాలతో ఆధారాలతో కూర్చొని చూపించి ప్రెస్ మీట్ పెడితే ఒక్క ప్రెస్ మీట్కైనా ఆయన సంధించినటువంటి ఒక్క క్వశ్చన్కైనా మీరు సమాధానం చెప్పారా అని చెప్పి నేను అడుగుతున్నా ఒక్క ప్రశ్నకు ఒక్క ప్రెస్ మీట్ కన్నా మీరు సమాధానం చెప్పారా చెప్పకపోగా మీ యొక్క పేడ్ ఆర్టిస్ట్నో ఎవరో ఒకరు ఉంటారు మీ దగ్గర పనులు జరిపించుకునేదానికో లేకుంటే వ్యక్తిగతంగా లాభాలు పడేదానికి ఎవరన్నా కొంతమంది చౌకబారు వ్యక్తులు ఉంటే వాళ్ళతో కూర్చొని రకరకాల స్టేట్మెంట్లు ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా ఉంది ఎంత దారుణంగా ఉందంటే ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి భారతి గారి గురించి మాట్లాడడము అసలు జగుర్పు వస్తుంది ఎట్లొస్తాయా నీకు ఇట్లా మాట్లాడేదానికి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఇటీవల కాలంలో నేను సన్నిహితంగా ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నా పులివెందులకు పోయి చూడిపో వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో 1000 మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు యూనిఫామ్తో పాటు బట్టలతో పాటు పుస్తకాలతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం గడిచిన 10-15 సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుందో లేదో ఒకసారి చూడిపో ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే మానసికంగా సరిగ్గా లేదో అటు పిల్లల కోసం అని చెప్పి 65 మంది విద్యార్థులకు విజేత స్కూల్ అని చెప్పి పులివెందులో పెట్టిస్తా ఉన్నారు విజయవాడకు ఆమె వస్తే కూడా ఏ రోజు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలే ఆమె చేసేటువంటి కార్యక్రమం అంతా ఏంటంటే ఇన్నటువంటి మదర్ తెరెసా ఒక అనాథ ఆశ్రమం ఉంది ఆశ్రమం పోయి పేదవాళ్ళు ఏదన్నా ఉంటే ఆ పిల్లోళ్ళతో 4 సేపు కాలక్షేపం చేసి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చేది తప్ప ఎప్పుడు చేయదు ఆమె మీద మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఎందుకు దిగజారుతారు మీరందరూ అని నేను అడుగుతున్నా సిబిఐ ఎంక్వైరీ అంటే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కాకుండా ఏం ఎంక్వైరీ చేస్తుందండి
వివేక హత్య కేసు గురించి సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఈరోజు ఈ పేపర్లో నిన్న యొక్క స్టేట్మెంట్ నేను చూసినప్పుడు సిబిఐ కదా ఎంక్వైరీ చేసింది. ఎవరు ఎంక్వైరీ చేస్తారు? మరి సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఎంక్వైరీ పూర్తి అయిపోయిందని చెప్పింది. ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మీరు దాన్ని కమిట్ చేసుకొని కేసు నడుపుకోవాల్సింది పోయి మీరే ప్రొలాంగ్ చేసుకుంటా అలా వేరే వాళ్ళ మీద నిందలు వేయడం ఏంది? ఆదినారాయణ రెడ్డి గారు, నేను చెప్తున్నా, ఇంతవరకు నువ్వు అవినాష్ రెడ్డి మీద కానీ లేకుంటే భారతమ్మ మీద కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద నిందలేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నావు. నేను కూడా ఈ కుటుంబానికి వ్యతిరేకంగా నేను పోటీ చేస్తాను. నేను వాళ్ళ మీద పోరాడిన, ప్రత్యక్షంగా నేను నిలబడిన అనేక ఎన్నికల్లో. నేను నిస్సందేహంగా ఈరోజు చెప్తున్నాను, గుండెల్లోంచి చెప్తున్నాను, వాళ్ళే కనుక దౌర్జన్యం చేయాలనుకుంటే పులివెందుల్లో ఎక్కడైనా ఏ బూత్ అయినా స్వేచ్ఛగా జరిగేదానికి అవకాశం ఉందా? ఏ ఎన్నికల్లో ఏ బూత్లో అయినా ఎక్కడైనా అవకతవకలు జరిగినాయి, ఈ బూతులు రిగ్గింగ్ అయిందని చెప్పి ఎప్పుడైనా మనం అడిగామా? ఇంక్లూడింగ్ మీ, ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఎక్కడైనా కూర్చొని ఈ పోలింగ్ స్టేషన్స్లో అవకతవకలు జరిగినాయి, రిగ్గింగ్ జరిగిందని చెప్పి రీపోలింగ్ జరగాలని ఎక్కడన్నా కోరినామా? మరి అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపినటువంటి కుటుంబం మీద మనం అబాండాలు మోస్తాం. పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి. పులివెందులో రాంగోపాల్ రెడ్డి నిలబడినాడు. రాంగోపాల్ రెడ్డిని చెప్పని చెప్పు, పులివెందులో ఏమైనా అవకతవకలు జరిగాయా పట్టభద్రుల ఎన్నికల్లో? అనేటువంటి 2-3 పోలింగ్ స్టేషన్, మండలానికి ఒక పోలింగ్ స్టేషన్, 2 పోలింగ్ స్టేషన్లు ఉంటుంది. మరి ఇంత నిస్వార్థంగా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలింగ్ జరిపించినటువంటి కుటుంబం మీద ఏదో ఎప్పుడో జరిగిందని చెప్పి 20 ఏళ్ల కిందట 15 ఏళ్ల కిందట ఏదో జరిగిందని చెప్పి నెపం చూపించుకొని ఇటీవల జరిగినటువంటి ఒక ఎన్నికల్లో మీకు కావాల్సినటువంటి కొంతమంది పోలీస్ అధికారులంతా కూర్చొని దుర్వినియోగం చేసి ఒక జెడ్పీటీసీ గెలుచుకొని అహంకారంతో మాట్లాడుతున్నావే. సరే గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చినారో. పులివెందులో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, వాళ్ళకు ఏ కుటుంబం అయితే మేలు చేసింది, ఎవరైతే మేలు చేశారో వాళ్ళు స్పష్టంగా తెలుసు. ఈరోజు నువ్వు వైఎస్ఆర్సీపీ తరఫున జరిపి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర టికెట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభ్యర్థిగా గెలిచి నువ్వు పార్టీ మారి చంద్రబాబు నాయుడు పక్షాన చేరి మంత్రి పదవి తీసుకొని అంతటితోన్నా ఆయన దగ్గర ఉన్నావా నువ్వు చెప్తాండా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నీ మీద నువ్వు చేసేటువంటి కార్యక్రమం వల్ల నీ మీద సరిగ్గా చూడడంలే. ఈరోజు నీకు వ్యక్తిగత లాభాలు కావాలా? ఈరోజు నీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి నీకు అనేటువంటి ఫ్లై యాష్ తోలుకోవాలా, లేకుండా అన్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు కావాలా, ఇంకొకటి కావాలా, ఒత్తిళ్లు చేయాలా? దీనికోసం అని చెప్పి ఆయన ప్రసన్నం చేసుకునేదానికి ఇంత దిగజారి మాట్లాడాలనా అని చెప్పి నేను అడుగుతున్నాను. అవసరమా ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడేటువంటి విషయము? అది భారతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావు. టైం మేనేజ్మెంట్ అంటారు, లేదా గవర్నెన్స్ అంటారు. మరి రియల్ టైం గవర్నెన్స్కి కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆ రోజు ఏకాదశి పర్వదినమే అక్కడ తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. వెంటనే మీరేమన్నారు? మంత్రి గారు వచ్చి అది ప్రైవేటు దేవాలయం అన్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం, ప్రజల పట్ల ఎంత చులకన భావం. ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి ప్రభుత్వం. మీ దగ్గర అధికారం ఉంది, యంత్రాంగం ఉంది. ఎందుకు ఇచ్చారు ప్రజలు మీకు అధికారం? ఈ యంత్రాంగాన్ని మీరు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం కాదా? మరి అక్కడే మీరు దొరికిపోయారు కదా. ప్రైవేట్ ఆలయం అని ఆ ముసలాయన్ని 95 ఏళ్ల వృద్ధుడిని అరెస్ట్ చేశామనేటువంటి ఒక ప్రకటన వచ్చింది. మరి మీరు బాధ్యత వహించిన తిరుమలలో 6 చనిపోయినా, మీరు బాధ్యత వహించిన సింహాచల క్షేత్రంలో 7 చనిపోయినా, అక్కడేమో తిరుమలలో చైర్మన్ గారా లేదా అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్న మరి అరెస్ట్ చేయలేదు. ఇక్కడ సింహాచల క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని అరెస్ట్ చేయలేదు. ఆ బందోబస్తు చూసినటువంటి ఎవరైతే ఆ స్కీమ్స్ వేశారో ఆ నాయకుల్ని అరెస్ట్ చేయలేదు. ఇది ఏమిటి అసలు? ఈ పాలనకి ఏమన్నా ఒక డైరెక్షన్ ఉందా, లేకపోతే డైవర్షన్ కోసమే రాజకీయమా? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరిగితే ప్రజలు ఈ చట్టాల మీద ఎందుకు గౌరవించుకుంటారు, గౌరవంతో మసులుతారనేటువంటిది ఆలోచించమని. మీ రియల్ టైం గవర్నెన్స్లో మరి అక్కడ మీరు తుఫాన్ని పంపించేసిన చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ లేకపోతే TV5 ఆ యాజమాన్యాలు, ఈటీవీ వారందరికీ కూడా తుఫాన్నే సమర్థవంతంగా టెక్నాలజీని ఉపయోగించి పంపించేసిన ఈ నాయకుడు మరి అదే టెక్నాలజీని ఉపయోగించుకుని అక్కడ ఆ తొమ్మండగల మరణాలను ఎందుకు ఆపలేకపోయారు? దానికి మళ్ళీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు.
ఇలా జరుగుతూ ఉంటాయి. కుంభమేళాల్లో జరగలేదా, లేకపోతే పుష్కరాల్లో జరగలేదా, లేకపోతే ఏదో రాష్ట్రంలో జరగలేదా? అది కాదండి. మీరు బాధ్యతగా వ్యవహరించని కారణం చేత జరిగిన దాని మీద ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. ఆ కథలు విన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 4 మాటలు మీరు విని ఓపిక లేదు, మీరు చెప్పేస్తున్నారు. ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో రైతు కష్టానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. రైతు ఈరోజు ఏదైతే మానసిక క్షోభ అనుభవిస్తున్నాడో, అయ్యో నా చేతికి వచ్చిన పంట పోయిందే, ఆ పంటకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి గత పాలకుడు చేసినటువంటి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ ప్రభుత్వం కట్టలేదే, కట్టని కారణం చేత నాకు నష్టం వచ్చిందే అని రోధిస్తున్నాడు. దానికి ఉపశమనం కావాలి. అందుకే ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో మేలుకొలుపుతున్నాం. బాధ్యత మరిచి పాలన, జవాబుదారీ ధనం లేనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రానికి నష్టం చేస్తాయని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అయ్యన్న పాత్రుడు గారు, ఏమండి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక మంది స్పీకర్లుగా పనిచేశారు. ఇంత విద్వేషంతో ఇంత ద్వేషంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడినటువంటి స్పీకర్ గారు ఉన్నారా? ఇంత అధికార గర్వంతో ఇంత కుసంస్కారంగా సాటి ఎమ్మెల్యేలని మాట్లాడినటువంటి స్పీకర్ గారు ఎవరన్నా ఉన్నారండి? నిజంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడులో జయలలిత గారు, దివంగత మాజీ ముఖ్యమంత్రిగా జయలలిత గారు, కరుణానిధి గారు, ఇక్కడున్నటువంటి మాజీ దివంగత నేత ఎన్టీ రామారావు గారు, అంతెందుకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, వీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి రాలేదు కదా, మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలని గాడిదలు అని ఉచ్చరించారు కదా. మీరు గాడిదలు అని ఉచ్చరించినటువంటి ఈ భాష మీ నాయకుడికి కూడా వర్తిస్తుందా? అంటే సభకి రాకుండా ఇంటికి సంబంధించినటువంటి జీతభత్యాలకు సంబంధించినటువంటి అలవెన్సెస్ని తీసుకున్నారు కదా, మరి వారిని కూడా ఇదే భాషతో మీరు ఉచ్చరిస్తున్నారా? ఎంత దుర్మార్గం ఇది! సభకి రావట్లేదు అంటున్నటువంటి ఈ వ్యక్తి సభలో ఎలా వ్యవహరించబోతున్నాడో వారి మాటల ద్వారా చెప్పట్లేదా? ఈ దేశంలో అనేక మంది హాజరు కాకపోయినా ఎవరు ఇంత కుసంస్కారంగా మాట్లాడలా. ఇది వారి యొక్క విధానం అనేది మాత్రం మీకు చెప్పదలుచుకుంటున్నాం. మేము గౌరవ స్పీకర్ గారు ప్రతిపక్షం పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ఎస్, వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు ఏ యొక్క చర్య తీసుకోవాలన్నా మేమేమైనా అడ్డుపడుతున్నామా? మేము వచ్చామని మిమ్మల్ని బ్రతిమాలామా? జీతభత్యాలు కావాలి మాకు ఇవ్వండి అని మిమ్మల్ని ఎవరన్నా వేడుకున్నారా? ఎవరన్నా మిమ్మల్ని అడిగారా? మిమ్మల్ని గోజారారా? ఇది తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి విషయం. ఎస్, సభకి రావడానికి సిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే పదే అడుగుతున్నాం, మాకు తగిన సమయం ఇస్తానని స్పీకర్ గారిని చెప్పమని అడిగింది. ఈ రాష్ట్రం చూడట్లేదా? రాష్ట్ర ప్రజలు చూడట్లేదా? ప్రతిపక్ష పార్టీ, ఏకైక పార్టీ, ఉన్నటువంటి పార్టీ, 40% ఓటింగ్ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు సింగిల్ సీట్ ఉన్నా కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వకూడదనేటటువంటి నిబంధన లేనే లేదు. జీతభత్యాలకు సంబంధించినటువంటి ఒక నిబంధనని అడ్డం పెట్టి కావాలని పదే దుర్మార్గంగా మాట్లాడడం. మీరు నిర్ణయం తీసుకుంటానంటే మేము వద్దన్నావా? ఎస్, తీసుకోండి. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాం. ఇప్పుడు జరిగినటువంటి 3 సెషన్స్లో 2 సెషన్లో మేము అటెండ్ అయ్యాం. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అటెండ్ అవుతామని చెప్తున్నాం. నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం. మీ నాయకుల్లాగా, మీ ఎమ్మెల్యేలాగా ఎక్కడో వెళ్ళి హైదరాబాదులో తిష్టవేసి, ఎక్కడో వెళ్ళి వ్యాపారాలు చేస్తూ దోచిన డబ్బుని దాచుకోవడానికి విదేశీ పర్యటనలు మేము చేయట్లేదే.
నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం. 16 నెలల నుంచి కనీసం నెలకి ఒక ప్రోగ్రాం రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మీరు జీతాలు ఇవ్వద్దు అని అనుకుంటే మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అడ్డుపడుతున్నారా? నిర్ణయం మీరు తీసుకోండి. టీడీపీలో కోట్లకు సీట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. కొలికపూడి వ్యవహారం చల్లారక ముందే మరో టీడీపీ కార్యకర్త మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేత వేమన సతీష్ తన వద్ద 7 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్త సుధా మాధవి రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తామని చెప్పి తన వద్ద 7 కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. తన ఆస్తులు మొత్తం అమ్మి 7 కోట్లు వేమన సతీష్ కు ఇచ్చానని చెప్పారు బాధితురాలు. తిరిగి డబ్బు అడిగితే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు టీడీపీ కార్యకర్త బాధితురాలు సుధా మాధవి. టీడీపీలో కోట్లకు సీట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. కొలికపూడి వ్యవహారం చల్లారక ముందే మరో టీడీపీ కార్యకర్త మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేత వేమన సతీష్ తన వద్ద 7 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్త సుధా మాధవి రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తామని చెప్పి తన వద్ద 7 కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. తన ఆస్తులు మొత్తం అమ్మి 7 కోట్లు వేమన సతీష్ కు ఇచ్చానని చెప్పారు బాధితురాలు. తిరిగి డబ్బు అడిగితే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు టీడీపీ కార్యకర్త బాధితురాలు సుధా మాధవి. వేమన సతీష్ గారు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్, అవి తెలుసుకున్న వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, భువనేశ్వరమ్మ గారు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. మేము మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాం, ఇల్లు కూడా అమ్మేసుకొని నడు రోడ్లో పడి ఉన్నాం సార్. ఇప్పుడు మేము అది అడుగుదామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి పోతుంటే సార్ మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని దాని కారు మీద నెంబర్ కూడా లేదు సార్, దాంట్లో నన్ను నా భర్తను వేసుకొని తీసుకొని పోయినారు సార్ మమ్మల్ని. మళ్ళీ మా సార్ కాడికి వచ్చి మేము కేసు పెట్టి మా పిల్లలు వచ్చి సార్కి చెప్తే అప్పుడు మా సార్ ద్వారా మేము బయటకు వచ్చినాం సార్. మాకు ఈ న్యాయం జరగాల, మేము చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయేదానికి ఆస్కారం లేదు. మొత్తం ఎక్కడ చూసినా ఆయన మనుషులే సార్. నాకు ఆయన మేము ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే సేమ్ ఇదే ఫోటోలు పెడతాడు సార్, మాకు ఇదే ఫోటోలు పెట్టి నాకు వీళ్ళందరూ తెలుసు. నాకు పోలీస్ ఆఫీసు కూడా మా మామ మీరు ఏదన్నా చేస్తే ఇట్లా డబ్బులు ఇవ్వాలని నన్ను ఇది చేస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. నేను నా పిల్లలు మేమంతా ఇంటి పట్టలు లేకుండా ఎక్కడో తల దాచుకుంటున్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు. ఈ సతీష్ అనే అతని దగ్గర నుంచి మా ప్రాణరక్షణను దయచేయండి సార్. మాకు మా డబ్బులు మాకు ఇప్పింది సార్. ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా బడ్జెట్ అప్పులు చేసింది. మిగతా పెద్ద రాష్ట్రాల కన్నా కూడా ఏపీ సర్కారే ఎక్కువ రుణాలు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి 6 నెలల బడ్జెట్ కీలక సూచికలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వెల్లడించింది. కాగ్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య నెలకు 10,000 కోట్లకు పైగా 6 నెలల్లో 63,052 కోట్ల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాలు ఈ స్థాయిలో రుణాలు తీసుకోకపోవడం గమనార్హం. అయినా సంపద సృష్టిలో మాత్రం బాబు పాలన తిరోగమనంలో సాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో వైఎస్ జగన్ హయాంలో వచ్చిన దానికంటే ఇప్పుడు రెవెన్యూ రాబడులు పడిపోయాయి. కూటమి సారథిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుసగా ప్రతి నెల అమ్మకం పన్ను రాబడి తగ్గుతూనే ఉంది. వైఎస్ జగన్ పాలనలో వచ్చిన దానికన్నా పడిపోతోందని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా ఏటా రాబడులు పెరుగుతాయి తప్ప తగ్గడం ఉండదు. అందుకు భిన్నంగా చంద్రబాబు పాలనలో రెవెన్యూ రాబడులు తగ్గిపోతున్నాయి. 2023-24లో తొలి 6 నెలల్లో వైఎస్ జగన్ పాలనలో వచ్చిన రెవెన్యూ రాబడుల కంటే 2025-26లో బాబు హయాంలో 8.4% పడిపోయాయి.
7,903.96 కోట్ల రూపాయలు తగ్గిపోయాయి. అమ్మకం పన్ను రాబడులు 517.55 కోట్ల రూపాయలు తగ్గిపోయాయి. అంటే 5.52% క్షీణించాయి. అంటే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని తేటతెల్లమవుతోంది. అమ్మకం పన్ను సహా అంతకు 2 ఏళ్ల ముందు వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా రాకుండా క్షీణించడం అంటే చంద్రబాబు అస్తవ్యస్త అసమర్థ పాలనకు నిదర్శనమని ఆర్థిక రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో వచ్చిన కేంద్ర గ్రాంట్లతో పోలిస్తే 2025-26లో 81.12% మేర తగ్గిపోయాయి. గ్రాంట్లు ఏకంగా 17,255 కోట్లు తగ్గాయి. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో బడ్జెట్ వ్యయం సైతం తిరోగమనంలో ఉంది. విజన్ డాక్యుమెంట్లు, జిఎస్ఓపి, సంపద సృష్టి అంటూ గొప్పలు పోతూ ఏడాదిన్నరగా బాబు చేస్తున్న పాలనకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. రాష్ట్రం పురోగమించకపోగా తిరోగమనంలోకి వెళుతోందని బడ్జెట్ కీలక సూచికలు స్పష్టం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నప్పటికీ అవన్నీ మాటలకే పరిమితం తప్ప ఆచరణలో లేదని కాగ్ గణాంకాలే తేల్చాయి. 2023-24 ఏప్రిల్ సెప్టెంబర్తో పోలిస్తే 2025-26లో సామాజిక రంగ వ్యయం 11.10% తగ్గింది. అంటే వైఎస్ జగన్ పాలనలో చేసిన వ్యయం కంటే సామాజిక రంగంపై బాబు సర్కారు చేసింది చాలా తక్కువ అని కాగ్ గణాంకాలు నిరూపించాయి. అయినా ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లోనే బడ్జెట్లో 63,052 కోట్ల రూపాయలు అప్పు చేయడం ద్వారా దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల కన్నా బాబు సర్కార్ ఎక్కువ రుణాలు తీసుకుంది. మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉంది. ఇన్ని అప్పులు చేసిన బాబు సర్కార్ మూలధన వ్యయం కేవలం 11,717.09 కోట్లే అని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చెయ్యాలంటూ ఎన్నికలకు ముందు బాబు పదే పదే చెప్పిన అధికారంలోకి వచ్చాక మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నారై భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జైలుకు న్యాయమూర్తి రిఫర్ చేశారు. జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు భాస్కర్ రెడ్డి. పోలీసులు తనను కొట్టారని భాస్కర్ రెడ్డి జడ్జి ఎదుట వాపోయారు. భాస్కర్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్న జడ్జి పోలీసుల తీరుపై న్యాయమూర్తి అసహనం కూడా వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డిని కొట్టిన 2 సిఐలు, ఒక ఎస్ఐకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. భాస్కర్ రెడ్డికి మరోసారి స్పెషలిస్ట్ వైద్యుడి సమక్షంలో వైద్య పరీక్షలు చేయించాలన్నారు. వైద్య పరీక్షలను వీడియో తీయాలని, వైద్య పరీక్షల అనంతరం హెల్త్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో ఇవ్వాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నెల 13న తన తండ్రి పెద్ద కర్మకు హాజరయ్యేందుకు భాస్కర్ రెడ్డికి న్యాయమూర్తి అనుమతినిచ్చారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నరేష్, ఏదైతే నారై భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించడం జరిగింది, అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నరేష్. ఎన్ఆర్ఐలను సైతం కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుంది. అత్యంత పాశ్చాత్యమైన ఘటనగా ఇది చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఆ కోర్టు వద్ద కనీసం భాస్కర్ రెడ్డి నడవలేని స్థితిలో కనిపించాడు. అతను మీడియా వేదికగా ఒక విషయం చెప్పాడు. తనపై పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, అతనిని తీవ్రంగా దాడి చేసి గాయపరిచారని కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఆపై జడ్జి వంతు కూడా చెప్పడంతో జడ్జి పూర్తి స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తుంది సెకండ్ జ్యుడిషియల్ కోర్టు. అయితే నెల్లూరు జిల్లాకు న్యాయమూర్తి రిఫర్ చేశారు. జడ్జి కన్నీటి పర్యంతమైన భాస్కర్ రెడ్డి పోలీసులు తనని తీవ్రంగా కొట్టారని జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డి వద్ద వాంగ్మూలం నమోదు చేసిన జడ్జి భాస్కర్ రెడ్డిని కొట్టిన 2 సిఐలు, ఒక ఎస్ఐకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పూర్తిగా కూడా వారి దగ్గర నుంచి వివరణ రావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. భాస్కర్ రెడ్డికి మరొకసారి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. స్పెషలిస్ట్ వైద్యుల సమక్షంలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత వైద్య పరీక్షలను వీడియో తీయాలని, అదేవిధంగా వైద్య పరీక్ష అనంతరం హెల్త్ రిపోర్ట్ ను సీల్ కవర్ లో కోర్టుకు అందచేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 11వ తేదీన తన తండ్రి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భాస్కర్ రెడ్డికి కోర్టు అనుమతి ఇవ్వాలి అంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ అనుమతిని ఇవ్వడం జరిగింది. తన ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి లండన్ లో ఉంటారు. ఆయన అక్కడ నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇలాంటి తరుణంలోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టారంటూ కూడా ఆరోపిస్తూ ఈ విధంగా పోలీసులు ఉపయోగించి లండన్ నుంచి విదేశాల నుంచి ఇండియాకి తన తండ్రి పెదకర్మ కోసం వచ్చిన ఆ వ్యక్తి ఈ విధంగా చాలా ఇబ్బందులు పెడుతూ అక్కడనే తీవ్రంగా పోలీసులను ఉపయోగించి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. థ్యాంక్ యూ నరేష్.